హలో. హలో హాయ్. హాయ్. మీ పేరు? యశ్వంత్. యశ్వంత్. ఏం చేస్తూ ఉంటారు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. బాగా రాసావా ఎగ్జామ్స్? అన్నీ పాసా? పాస్. ఫ్లెక్సీ ఎక్కుతావా? అన్నిటికీ అంటున్నావుగా. ఏ సబ్జెక్ట్ అంటే నీకు బాగా ఇష్టం? నాకా? సోషల్. సోషల్. సోషల్ ఈజీయేనా? ఆహా. ఓకే, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చేయట్లా, మీ పాటలు వింటున్నా. మా పాటలు వింటున్నావా? ఇప్పుడు దాకేసింది ఒక పాటే కదా నేను. ఇప్పుడే నేను పెట్టింది. అవునా? ఓకే, మరి ఇప్పుడైతే నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అడగమంటావా? ఓకే, అంతకంటే ముందర నీకెవరన్నా నువ్వెవరికన్నా విషెస్ కానీ లేదా వెడ్డింగ్ యానివర్సరీస్ సాంగ్స్ ఏమన్నా డెడికేట్ చేయాలనుకుంటున్నావా? సాంగ్స్ కూడా ఏమొద్దు. ఏం కావాలి? ఆర్య 2. ఆర్య 2లో నుంచి ఏ సాంగ్ అన్నా పర్లేదు. మై లవ్ ఇస్ గో. మై లవ్ ఈజ్ గోన్ అదేనా? ఓకే, తప్పకుండా అయితే ప్లే చేస్తాము. ఓకే, మరి ఇప్పుడైతే నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అడగమంటావా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వచ్చేసి హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది? ఏమో. ఓకే, అది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. నీకు మళ్ళీ ఆన్సర్ తెలిస్తే మళ్ళీ కాల్ చేసి చెప్పు, ఓకేనా? ఓకే, ఇంకో క్వశ్చన్ వచ్చేసి అమ్మాయి ఏమో చూపించుకుంటూ తిరుగుతుంది, అబ్బాయి ఏమో దాచుకొని తిరుగుతాడు. అబ్బాయి ఏమో ఇంకా చాలు మనం వెళ్దాం అంటాడు, అమ్మాయి ఏమో ఇంకొంచెం సేపు ఉందాం మనం అని అంటుంది. దానికి ఆన్సర్? ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు. ఓకే, వీటికి ఆన్సర్స్ అయితే నాకు తెలియదు. నన్ను డైలీ కాలర్ అడిగారు, మళ్ళీ వాళ్ళు కాల్ చేసినప్పుడు ఆన్సర్ ఏంటో కరెక్టో రాంగో నేను చెప్తాను, ఓకేనా? ఓకే, మిగతా 2 క్వశ్చన్స్ కూడా నీకు ఆన్సర్ తెలిస్తే మళ్ళీ కాల్ చేసి చెప్పు, ఓకేనా? ఓకే, ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండు. సో ఇప్పుడైతే నేనైతే 3 క్వశ్చన్స్ అడిగాను. ఒకటి వచ్చేసి హల్వా అనే పదం ఏ భాష నుండి పుట్టింది, ఇంకోటి వచ్చేసి అబ్బాయి చూపించుకుంటూ తిరుగుతాడు, అమ్మాయి చూపించుకుంటూ తిరుగుతుంది, అబ్బాయి దాచుకొని తిరుగుతాడు. ఇంకొకటి అబ్బాయి ఇంకా చాలు మనం వెళ్దాం అంటాడు, అమ్మాయి ఏమో ఇంకొంచెం సేపు ఉందాం మనం అని అంటుంది. వాటికి 3టికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.